అనకాపల్లి నుండి అమెరికా వరకు, శ్రీనివాసపురం నుండి సింగపూర్ వరకు ఎక్కడి నుండి ఎక్కడికైనా మన భాస్కర్ ట్రావెల్స్ నందు ట్రావెల్ టికెట్ సదుపాయం కలదు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మీ విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం పరీక్షలు మంగళవారంతో ప్రారంభం కానున్నాయి. ఏలూరు జిల్లాలో మొత్తం 135 ఇంటర్మీడియట్ కళాశాలల నుండి 34,615 మంది పరీక్షలు రాయనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 56 కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 8 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 2,357 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,191 మంది విద్యార్థులు, అలాగే వొకేషనల్ మొదటి సంవత్సరంలో 762 మంది, ద్వితీయ సంవత్సరంలో 619 మంది పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు అక్కడ పరీక్షల తీరును నిశితంగా తనిఖీ చేసేందుకు వాటిని ఏలూరులోని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ కార్యాలయానికి అనుసంధానం చేశారు. మాల్ ప్రాక్టీస్, చూచిరాతలకు ఆస్కారం లేకుండా ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 3 చొప్పున ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఈ నిబంధనల వల్ల విద్యార్థులు అరగంట ముందుగానే వారికి కేటాయించిన పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మీ విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం.